మరి తమ్ముడు ఈ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎన్ఎస్సీఐ నుండి వచ్చి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పద్మ వెంకట్ గారు, అదేవిధంగా తిరుపతి గారు, మన ఎస్టీ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్, మరి అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మానవ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మాజీ ఎమ్మెల్యే కన్నా రవితారెడ్డి గారు, మరి తయారుగా ఉద్యోగ కమిటీ చైర్మన్, అదేవిధంగా వినయ్ రవితాకర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వర చైర్మన్ తారాచంద్ గారు, మరి వేణు సారెడ్డి, మన రత్నాకర్ గారు, రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా నరసరెడ్డి గారు, రాజేశ్వర్ గారు, నాగేష్ రెడ్డి గారు, మరి రాజిరెడ్డి గారు, టౌన్ ప్రెసిడెంట్ కూడా చైర్మన్ అయినటువంటి ధర్మ వేణు గారు, జగన్నాథ్ గారు, బాలన్ గారు, గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చాలా మంది పేరు పేరున మరి వివిధ మండలాల నుండి వచ్చినటువంటి మండల ప్రెసిడెంట్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మరి జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం అందరూ కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం. మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి దానికి మనం అందరం కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. మనం మొన్ననే పోయిన అసెంబ్లీ సెషన్లో బీసీ కేటగరైజేషన్ కింద మన బీసీ జనాభా ప్రకారం సెన్సెక్స్ చేసిన తర్వాత 56% బీసీలు ఉన్నారు. మరి వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వాలి. మరి రెండిట్లో ఇక్కడ రాజకీయంగా తర్వాత విద్యా ఉపాధిలో ఇవ్వాలని చెప్పి మనం బిల్లు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ కూడా మరి సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత 6 నెలల్లోనే మొట్టమొదటిగా దేశంలోనే ఇంప్లిమెంట్ చేసేటువంటి సందర్భంలో మరి రాబోయే కాలంలో మనం ఈ రెండు కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు, ముఖ్యంగా సమగ్ర కార్యక్రమము, అదేవిధంగా మరి ఈ మన భూపాలకి చట్టం, అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు, తర్వాత ఇంకా మనం చేసినటువంటి అదర్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఇంకా రాబోయే కాలంలో రేషన్ కార్డు ఇస్తున్నాము, ఇవన్నీ కూడా ఇస్తాం. అంటే మొట్టమొదటిగా మనము ఈ 15 నెలల నుండి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, మరి దాన్ని ఏ విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలన్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మరి ఆర్గనైజేషన్ పరంగా కూడా ఇక్కడ మండల కమిటీలను, జిల్లా కమిటీ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల కొరకు మరి మన ప్రపోజల్స్ అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆర్గనైజేషన్ ద్వారా మన అన్ని బీపీ ప్రాజెక్ట్స్, అదేవిధంగా మన గ్రామ స్థాయిలో కూడా మనం ఆర్గనైజేషన్ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ టైం మనం అందరూ కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది ఎన్నికల ముందు ఉన్నారు, కొంతమంది ఎన్నికల తర్వాత వచ్చారు, పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు తర్వాత వచ్చారు, ఇంకా కొంతమంది జాయిన్ అవుతా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక వర్ధలాగా ఉంది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా మనం గ్రామ స్థాయి నుండి మనం స్థానిక సంస్థలలో గెలుచుకొని సర్పంచ్ మనోడే ఉండాలా, వార్డు మెంబర్ మనోడే ఉండాలా, సిగిలో చైర్మన్ మనోడే ఉండాలా, ఎంపీటీసీ మనోడే ఉండాలా, మరి అదేవిధంగా ఎంపీపీలు, ఎంపీటీసీలు, మరి మున్సిపల్ చైర్మన్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ మనోడే, అది కూడా మనం ఉన్నప్పుడే మన స్థానికంగా కూడా గవర్నెన్స్ ఇంకా బలంగా ఉందని మనం చేసినటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఆంధ్రలో మనం ఆలోచించుకోవాలి. ఇవాళ మనం చూస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వస్తున్నాం. పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనము ఇంకా మనం సంఘటనలో కూడా రైతులకు కూడా మనం బోనస్ ఇస్తా ఉన్నాం, 24 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాం, నాణ్యమైన విత్తనాలు ఇస్తా ఉన్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తా ఉన్నాం. ఇవాళ అదేవిధంగా మనము క్రాప్ గ్యారంటీ మనం మినిమం ఎంఎస్పీ ఇచ్చి 500 రూపాయల బోనస్ ఇవ్వడం వల్ల ఇవాళ తెలంగాణ యావత్తు భారతదేశంలోనే మరి వ్యవసాయ రంగంలో ముందుకు పోతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా ఇవాళ ఏసంగి పంటనే 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన జిల్లాలో ఉత్పత్తి అవుతుందంటే అది ఆ రైతులకు ఉంటుంది, మరి ప్రభుత్వానికి పోతా ఉంది. ఈ విధంగా మనము మన జిల్లాను, మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందు తీసుకెళ్తాము. ఈ సందర్భంగా మరి నిన్న కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. 25 సంవత్సరాలలో
కేసీఆర్ మరి బీఆర్ఎస్ ఎప్పుడు వచ్చింది 3 ఏళ్ళు అయింది. మరి బీఆర్ఎస్ పేరు 25 సంవత్సరాలు ఇంటికి ఎక్కడ వెళ్తాడు అంటే ఇవాళ టీఆర్ఎస్ను ప్రజలు గుర్తురాకంటే వాళ్ళని మర్చిపోయారు మొత్తం. అది ఫార్మర్కే పరిమితమైనటువంటి సందర్భంలో మరి ఇలా గోడ మీద మళ్ళీ రాపించుకుంటున్నారు కూడా గుర్తుపట్టుకుంటున్నారు. ఇక అంటున్నాడు తెలంగాణ ప్రజలు ఆగమైపోయారంట. తెలంగాణ ప్రజలు ఆగంగానే మంచిగా రైతులు 3 పూటలు అన్నం తిని పెరుగునంది మంచిగా హ్యాపీగా దావతులు చేసుకుంటున్నారు. మహిళలు ఇలా పేదలు అందరూ కూడా మన సన్నబియ్యం తిని మంచిగా హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఏం ఆగం కాలేదు, ఆగమైంది కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పిన సందర్భంలో తెలియజేస్తారు. ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ఆగం అయిపోయి బిడ్డనేమో జైలుపోయింది. కొడుకు ఎప్పుడు జైలుపోతాడో తెలియదు, మరి అల్లుడికి ఎప్పుడు అగ్గిపెట్టు దొరకదో తెలియదు. ఇక నిన్న మామూలుగా కాలేజీ వండి డ్రామా చేస్తాడు, కుట్రలు అంతా ఉన్నాడు. మొన్న కూడా దుబ్బాక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలని చెప్పి రియల్ ఎస్టేట్ పైసలు ఇస్తున్నారండి. కాంగ్రెస్ పార్టీని ఎందుకు పడగొడతారా మీరు అంటే సన్నబియ్యం విషయం పడగొడతారా, ఇందులో ఇంగ్లీష్ పడగొడతారా, రైతులకు రుణమాఫీ వేసి పడగొడతారు, దేని కూడా పడగొడతారు. మరి మీరు మోసం చేయాలి, మీరు డబ్బులు పెట్టి ఇస్తామని అదేవిధంగా 3 ఎకరాలు పొలం ఇస్తామని అడిగాలి, మరి గుంట నీళ్ళు ఇస్తామని అడిగాలి. మీరు వాళ్ళు మోసం చేసేవారు ఎందుకు పడగొడతారు? ప్రజాస్వామ్యబద్ధంగా 65 సీట్లు అబ్సల్యూట్ మెజారిటీతోని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ధైర్యము ఎవరికి లేదు అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలు కాదు ఇంకా 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. నువ్వు బ్రాహ్మణ్గా పరిమితం అయిపోతే నువ్వు మళ్ళీ లేసే ప్రసక్తే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇక బీజేపీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ అంటాం మేము, బీజేపీ ఆనందాన్ని భారతీయ జనతా పార్టీ. ఇవాళ మీరు గమనించండి, మోడీ గారు కూడా చెప్తా ఉన్నారు హైదరాబాద్లో పులులు ఏనుగులు కనబడుతున్నాయి అంటారు. మరి నేనైతే మా ఇల్లు హైదరాబాద్లో ఉంటాను కానీ మరి ఎక్కడ ఏనుగులు పులులు ఎక్కడ కనబడలేదు మాకైతే. ఇక చూపుకొని చూసినా వాళ్ళు ఏదో తెలియదు కానీ అంటే సాక్షాత్ ప్రధానమంత్రి మరి ఈ విధంగా అబద్ధాలు ఆడుతూ ఉంటే ఆ పార్టీని ఎదురున్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం మనం ప్రైవేట్ ఇష్యూ. కాశ్మీర్ బార్డర్ నుండి పాకిస్తాన్ బార్డర్ నుండి 300 కిలోమీటర్ల లోపలికి వచ్చి మైదాన ప్రాంతంలో మరి పాకిస్తాన్ టెర్రరిస్టులు భారతీయులను చంపుతున్నారంటే వాళ్ళు మన పర్ఫార్మెన్స్ మీకు కూడా ఇంతకుముందు అక్కడనే ఊరిలో అయింది, అక్కడనే పూర్వాలు అయింది. ఈ రకరకాల వీళ్ళు కూడా అంటే మేనేజ్మెంట్ గవర్నెన్స్ సిస్టమ్ చూస్తే అర్థమవుతామని ఎదుగుతున్నారు. ఇవాళ బీజేపీలో ఎన్నికైనటువంటి ఎంపీలు ఏం చేస్తా ఉన్నారంటే ఇంటి దొంగలాగా కనిపిస్తాం. ఇంటి దొంగలు ఎందుకని అంటున్నారంటే తెలంగాణ ప్రజలు ఓటేస్తున్నారు. మీరు ఎక్కడ గుజరాత్లో గులాంగి చేస్తాం. గుజరాత్లో 4 ఉన్నారు, ఆదాని, అంబానీ, మోడీ, అమిత్ షా. వీళ్ళు మొత్తం భారతదేశాన్ని మరి శాసించి ఇవాళ వీళ్ళు వాళ్ళకి పోయి గులాంగి చేస్తాం. మీకంతా కూడా తెలుసు మన తెలంగాణ నుండి ₹1 ట్యాక్స్ మనము కేంద్రానికి పంపిస్తే ఇవాళ మనకి 42 పైసలు మాత్రమే మనకు వస్తూ ఉంది. మిగతాదంతా కూడా ఉత్తరప్రదేశ్, బీహార్లో పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ వెనుకబడిన ప్రాంతాలని చెప్పి మనం నుంచి మోడీ జేబులకి అడుగుతలేదు, మనం అమిత్ షా జేబులకి అడుగుతలేదు, మనం కట్టిన ట్యాక్స్ మనకి ఏమని అడుగుతా ఉన్నాం. ఇవాళ అదేమంటే వీళ్ళు తెలంగాణలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు బీజేపీ ఎంపీలు మన తెలంగాణ వైపు మాట్లాడకుండా ఇవాళ బీజేపీ గుజరాతీలో గులాబీ వేస్తూ ఉన్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు పెద్ద విజయంతో హైదరాబాద్ మన గుండకాయాలని మరి హైదరాబాద్ అభివృద్ధి చేయాలని చెప్పి మూసీ రివర్ ఫ్రంట్ తీసుకొచ్చారు, అదేవిధంగా ట్రిపుల్ తీసుకొచ్చారు, అదేవిధంగా ఇలా మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలి. మరి మనకు ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కూడా మనకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి అడిగితే అవన్నీ కూడా రాకుండా అడ్డపడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా 11 సంవత్సరాలు అయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు ఎందుకు అమలు కావట్లేదు? మరి బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇవాళ మన తెలంగాణలో అమలవుతున్నటువంటి స్కీములు మరి రైతులకు బోనస్ అనుకోండి, రైతులకు రుణమాఫీ అనుకోండి, మరి సమస్యలు అనుకోండి, అదేవిధంగా ఇల్లు అనుకోండి, ఏ ఒక్క కార్యక్రమమైనా మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతుందని నేను అడుగుతాను. వాళ్ళు చెయ్యరు కానీ చేసే వాళ్ళ మీద బుద్ధగానే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ రాజకీయం అంతా కూడా ఓన్లీ మతాలు, కులాలు అబ్బాయి వాళ్ళ అభివృద్ధి వాళ్ళ కార్యక్రమం కాదు. కాబట్టి వాళ్ళు మీరందరూ కూడా గమనించండి మిత్రులారా. ఇలా టీఆర్ఎస్ బీజేపీ 2 కలిసి పనిచేస్తా ఉంది. రాబోయే కాలంలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయకుండా ఉన్నాయి. కాబట్టి దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి మీరిద్దరు కూడా మన ప్రధాన శత్రువులే.
కాబట్టి మీరు స్థానిక సంస్థల ఎన్నికలలో మన పార్టీని మనం బలోపేతం చేసుకొని మన గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేసుకొని మండల స్థాయిలో బ్లాక్ లెవెల్లో మన జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయిలో కూడా మనం బలోపేతం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంది. మనం 15-16 నెలల్లో సాధించిన ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఘనతలు ఏదైతే సక్సెస్ ఉందో ఇవన్నీ కూడా మన ప్రజల దగ్గరికి తీసుకొని పోయి మరి బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ కుట్రలను మనం అడ్డు చెప్పి మనం తిప్పుకుంటే మన ప్రజలకు దగ్గరై మనము అందరం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా మన బడ్జెట్ పార్టీ చాలా రోజులు అధికారంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా గమనించి మరి అందరూ కూడా ఏకదాటిగా మనం రాబోయే ఒక 2-3 నెలలు మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం. పార్టీని మనం అధికారంలో తెచ్చుకున్నాం కాబట్టి మనం ఈ అధికారాన్ని కాపాడుకుంటూనే ఇంకా మనం పార్టీని బలోపేతం చేసి గత రాబోయే 10-15 సంవత్సరాలకి అధికారంలో ఉండేటట్టు మన పార్టీని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఆ యాంగిల్లో మనం పనిచేయాలని చెప్పి మీరందరికీ కోరుకుంటూ మనం అదే మరి రాహుల్ గాంధీ గారు కోరుకునే రీతిలో రేవంత్ రెడ్డి గారి విజయంలో మన అందరం కూడా పనిచేసి మన పార్టీకి మంచి పేరు తేవాలని